ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపి సాయి చైతన్య సూచించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక పాఠశాలలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నామినేషన్ సెంటర్ నుండి 100 మీటర్ల లోపు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రజలు సైతం పోలీసు అధికారులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, పంచాయతీ సెక్రటరీ సుకన్య, ప్రిన్సిపల్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇవాళ నుంచి 3rd ఫేజ్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆ అరేంజ్మెంట్స్ కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. వచ్చి ఎట్లా జరుగుతున్నాయి చూడడం జరిగింది. ఇక్కడ మా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్, పోలీస్ డిప్లాయ్మెంట్, తర్వాత 100 మీటర్స్ లైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లానే ఎలక్షన్స్ జరిగే ప్లేస్ అయిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మన గోవింద్పేట కూడా విజిట్ చేసి ఇక్కడ 3 డిఫరెంట్ ప్లేసెస్లో పోలింగ్ ఉంది. దాని గురించి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అయ్యి చూడడం జరిగింది. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలు? అది ఓవరాల్ బందోబస్తు స్కీమ్ డిఫరెంట్. మనకు టోటల్ 500